నీ జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు కొందరికి సులభంగా డబ్బు, ఆనందం వస్తాయి, మరికొందరు ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళలేరు? ఇది అదృష్టం కాదు. ఇది పాపం, పుణ్యం ప్రభావం. పాపం, పుణ్యం అనేవి కథలు కాదు. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని, ఇవి అన్నీ ఒక శక్తిగా మారి మన జీవితాన్ని నిర్మిస్తాయి. మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడు. ఎంత కష్టం వచ్చినా ఎవరికీ నష్టం చేయలేదు. మరొకరు మాత్రం తన లాభం కోసం ఇతరులను మోసం చేసేవాడు. కాలం గడిచింది. మొదటి వ్యక్తి జీవితంలో శాంతి, ఆనందం పెరిగింది. అతని దగ్గరికి మంచి అవకాశాలు వచ్చాయి. రెండో వ్యక్తి మాత్రం సమస్యలతో నిండిపోయాడు. డబ్బు వచ్చినా నిలవలేదు, శాంతి లేదు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది పాపం, పాపం పుణ్యం ఫలితం. పాపం, పుణ్యం వెంటనే ఫలితమివ్వవు. కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. అందుకే మనం అనుకుంటాం, నేను తప్పు చేయలేదు, అయినా కష్టాలు వస్తున్నాయి. కానీ అది గతంలో చేసిన కర్మల ఫలితం కావచ్చు. కర్మ ఎప్పుడూ తప్పదు. అది ఒకరోజు తిరిగి వస్తుంది. కాని మంచి విషయం ఏమిటంటే, ఇప్పటినుంచైనా మార్చుకోవచ్చు. మంచి ఆలోచనలు పెట్టండి. ఇతరులకు సహాయం చేయండి. దానం చేయండి. దేవుని నమ్మండి. పాపం తగ్గుతుంది, పుణ్యం పెరుగుతుంది. మీ జీవితం మారడం మొదలవుతుంది. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు చేసే మంచి పని రేపు మీకు ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని, చిన్నదైనా పెద్దదైనా, మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. పాపం, పుణ్యం ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టవు. మీరు ఏమిస్తే అదే మీ దగ్గరకు తిరిగి వస్తుంది. అందుకే జాగ్రత్తగా జీవించండి. మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మీ ప్రేమకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమః శివాయ.